సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసరిగా మనం చాట్ ప్యాటర్న్స్ అనేవి స్టార్ట్ చేసాం. ఓకే, చాట్ ప్యాటర్న్స్లో కూడా మనం ఏంటంటే చాట్ ప్యాటర్న్స్లో మనం ఫస్ట్ పార్ట్ వరకు కంప్లీట్ చేసాం. ఓకే, ఇది మొత్తం 3 పార్ట్స్గా ఉండేది. దాంట్లో ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 2 పార్ట్స్ కూడా ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ పార్ట్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం. మనం వచ్చేసరికి ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి రివర్సల్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడాం. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటంటే కంటిన్యూషన్ ప్యాటర్న్స్, న్యూట్రల్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి కంటిన్యూషన్ చాట్ ప్యాటర్న్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ పేరులోనే ఉంది కంటిన్యూషన్. అంటే ఏంటంటే మార్కెట్ అనేది ఏ ట్రెండ్లో ఉందో అదే ట్రెండ్లో వెళ్ళేదాన్ని కంటిన్యూషన్ చాట్ ప్యాటర్న్ అంటారు. మనకి రివర్సల్ అంటే ట్రెండ్ అనేది చేంజ్ అయ్యేదాన్ని రివర్సల్ చాట్ ప్యాటర్న్ అంటారు. కంటిన్యూషన్ అంటే ఇప్పుడు సపోజ్ మార్కెట్ అనేది బయింగ్కి వెళ్తుంది అనుకోండి. బయింగ్కి వెళ్తున్నప్పుడు ఇలాగే బయింగ్కి వచ్చే ప్యాటర్న్స్ ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్స్. ఓకే, సేమ్ అంతే. సెల్లింగ్కి వెళ్ళే ప్యాటర్న్స్. ఓకే, అంటే సేమ్ డైరెక్షన్లో ఉండే ప్యాటర్న్స్ని కంటిన్యూషన్ చాట్ ప్యాటర్న్స్ అంటారు. దీనిలో మనం డిస్కస్ చేసేది వచ్చేసరికి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, బుల్లిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్, బేరిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్. ఈ 4 ప్యాటర్న్స్ మనం ఏంటంటే డిస్కస్ చేస్తాం. మీకు ఏంటంటే చార్ట్లో కూడా చూపిస్తాం. ఫస్ట్ వచ్చేసరికి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఈ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది వచ్చేసరికి బుల్లిష్ ప్యాటర్న్. అంటే ఏంటంటే బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నది మొత్తం చెప్తాను. దాని తర్వాత మీకేంటి దీని అనుకున్న సైకాలజీ అనేది చెప్తాను. ఓకే, ఇట్ ఈస్ ఎ బుల్లిష్ ప్యాటర్న్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లర్న్ ట్రెండ్ లైన్స్. అంటే ఏంటంటే మీకు ఇది తెలియాలంటే మీకు ఫస్ట్ ట్రెండ్ లైన్స్ అనేది తెలియాలి. ఓకే, ఆల్రెడీ మనం ఏంటంటే లాస్ట్ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీటిల్లో మీకు ఏంటంటే ఈ ట్రెండ్ లైన్స్ ఇలాంటి మొత్తం చెప్పాను. ఓకే, సపోర్ట్ ఎలా చేసేది, రెసిస్టెంట్ ఎలా ఉంటుంది, ఈ ట్రెండ్ లైన్స్ లో అప్పర్ ట్రెండ్ లైన్ ఏంది, లోవర్ ట్రెండ్ లైన్ ఏంది, ఈ డిస్కస్ చేసాం. ఫస్ట్ ఏంటంటే మీకు అది తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ లైన్స్ ఆర్ ఇంట్రిగల్ పార్ట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మేషన్. దోస్ ట్రెండ్ లైన్స్ బికమ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. ఓకే, అంటే ఏంటంటే ఈ ట్రెండ్ లైన్స్ దీనికి చాలా ఇంపార్టెంట్, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ గా పనిచేస్తాయి. ఓకే, ది మోర్ టచ్ పాయింట్స్ టు ది ట్రెండ్ లైన్ ది స్ట్రాంగర్ ప్యాటర్న్. అంటే ఏంటంటే ఎక్కువ సార్లు టచ్ అయితే ఇదేంది బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు అర్థం. ఎక్కువ సార్లు టచ్ అయితే ఇంకా బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు. ఓకే, అది కూడా ఎందుకు చెప్తాను. ఓకే ఓకే ఇక్కడ వరకు అయిపోయింది కదా. హౌ టు ట్రేడ్ అంటే ట్రేడ్ ఎలా తీసుకోవాలో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ఏంది మనం ఇప్పుడు చెప్పిన వరకు మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి బుల్లిష్ ప్యాటర్న్. ఒకవేళ ఇదే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది మనం చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ట్రెండ్ లైన్స్ అనేవి తెలియాలి. ఓకే, ఆల్రెడీ మీకు ఏంటంటే ట్రెండ్ లైన్ వాటి గురించి చెప్పాను. ట్రెండ్ లైన్ వచ్చేసరికి 30 degrees యాంగిల్ ఉండాలి, ఎలా డ్రా చేయాలి అని. ఇది వచ్చేసరికి మనకి బుల్లిష్ ప్యాటర్న్. ఇక్కడ చూసుకుంటే ఫ్లాట్ అప్పర్ ట్రెండ్ లైన్ ఉంది కదా. అంటే ఏంటంటే మీకు సింపుల్ గా ఇది చెప్పాలంటే రెసిస్టెంట్ అనుకోవచ్చు. ఓకే, ఇది ఇక్కడ రెసిస్టెంట్. అంటే ఏంటంటే ఇక్కడ ఇదేంది, ఇది రెసిస్టెంట్. ఇది వచ్చేసరికి మనకేంది, ఇది ఒక ట్రెండ్ లైన్. ఓకే, అంటే ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇలా మీకు ఏంటంటే రెసిస్టెంట్ అనేది ఉంది. మీకు ఏంటంటే ఇక్కడ నుంచి బయింగ్ అనేది వచ్చింది, అంటే అప్ ట్రెండ్ లో ఉంది మార్కెట్ అనేది. ఇలాగా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏంది రెసిస్టెంట్ దగ్గర ఎవరు ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. ఓకే, సెల్లర్స్ ఏం చేశారు, సెల్ చేశారు. కానీ ఇక్కడ ఏంది, ఇక్కడ నుంచి బయర్స్ ఆల్రెడీ ఉన్నారు కదా. ఈ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. సో వీళ్ళు ఏం చేశారు, ఇక్కడికి రాగానే ఓకే ఇక్కడికి రాగానే వాళ్ళు ఏం చేశారు, బయింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు. ఓకే, మళ్ళీ ఏంది ఇక్కడ ఉన్న సెల్లర్స్ ఏం చేశారు, మళ్ళీ సెల్ చేశారు. ఓకే, సేమ్ అంతే. ఈ ట్రెండ్ లైన్ దగ్గర రాగానే బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు, బై చేస్తున్నారు. ఈ ఇది రెసిస్టెంట్ దగ్గర రాగానే సెల్లర్స్ యాక్టివేట్ అవుతున్నారు, సెల్ చేస్తున్నారు. ఇలాగా మీకు ఎన్ని ఎక్కువ ఇది పాయింట్స్ అనేవి టచ్ అయితే, ఈ ట్రెండ్ లైన్ కి ఎన్ని ఎక్కువ పాయింట్స్ టచ్ అయితే మీకు ఇది అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు అర్థం. ఓకే, ఈ ట్రెండ్ లైన్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు అర్థం. ఎందుకంటే మీకు పాయింట్ టచ్ అయ్యకుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఇక్కడ ఒక 100 మంది బయర్స్ ఉన్నారు అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ యాడ్ అయ్యారు మళ్ళీ. ఓకే, 150. అంటే ఏంటంటే ప్రతి పాయింట్ దగ్గర బయర్స్ అనే వాళ్ళు యాడ్ అవుతున్నారు అని అర్థం. ఇక్కడ ప్రతి పాయింట్ దగ్గర యాడ్ అవుతుంటే వీళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్, సపోజ్ ఇక్కడ ఏంది ఒక 300 మంది సెల్లర్స్ ఉన్నారు అనుకోండి. ఫస్ట్ టైం ఇక్కడ ఒక 100 మెంబర్స్ బయర్స్ ఉన్నారు, బై చేశారు. ఇక్కడ ఏంది ఎక్కువ మంది ఉండటం వల్ల మళ్ళీ సెల్లింగ్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ కొంతమంది యాడ్ అయ్యారు. ఓకే, మళ్ళీ ట్రై చేశారు. అయితే ఈ సెల్లర్స్ తో పోల్చుకుంటే ఇంకా తక్కువగానే ఉన్నారు. సో అలాగా మీకేందంటే ప్రతిసారి ఇలా సెల్లింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంది బయర్స్ అనే వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు.
ఓకే. యాడ్ అవుతా ఉండటం వల్ల ఒక్కసారిగా వీళ్ళేంది ఈ సెల్లర్స్ కన్నా ఎక్కువ మంది ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వచ్చారు. సో దానివల్ల ఒకేసారి ఇక్కడ మీకేందంటే ఇది బ్రేక్ అయిపోయింది. ఓకే. సో ఇది వచ్చేసరికి అసెండింగ్ ట్రయాంగిల్. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఎలా ట్రేడ్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మీకు రాశాను. దీంట్లో ఎలా ట్రేడ్ చేయాలంటే ఒకటి టేక్ ఏ లాంగ్ పొజిషన్. లాంగ్ పొజిషన్ అంటే బయింగ్ పొజిషన్. వెన్ ప్రైస్ బ్రేక్స్ అబోవ్ ది అప్పర్ హారిజెంటల్ రెసిస్టెంట్ లెవెల్ అంటే ఏంటంటే ఈ హారిజెంటల్ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత తీసుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లాట్ టాప్ బ్రేక్అవుట్. అంటే ఏంటంటే బ్రేక్అవుట్ అయినప్పుడు తీసుకోవచ్చు. కొంతమంది రీటెస్ట్ వచ్చినప్పుడు తీసుకుంటారు. నేను వచ్చేసరికి రీటెస్ట్ ఇలాంటివి వచ్చినప్పుడు నేను తీసుకున్నాను. డైరెక్ట్ బ్రేక్అవుట్స్ దగ్గర నేను ఏంటంటే ఎంట్రీస్ అనేది తీసుకున్నాను. అవి కూడా ఎందుకు మీకు రాబోయే వీడియోస్లో చెప్తాను. ఓకే. యూ కుడ్ ఆల్సో వెయిట్ ఫర్ రీటెస్ట్. ఓకే. టు కన్ఫర్మ్ ది స్ట్రెంత్ ఆఫ్ ఏ న్యూ సపోర్ట్ లెవెల్. అంటే ఏంటంటే అదే ఎందుకంటే రీటెస్ట్ దగ్గర నేను ఎందుకు తీసుకుంటానంటే రీటెస్ట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది బ్రేక్ అయింది అనుకోండి. డైరెక్ట్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఏంది బయర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా లేదా మనకి ఏంది ఒక ఐడియా అనేది రాదు. ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం సెల్లింగ్ వచ్చి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ బయర్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉందని మనకేంది అర్థమైపోయింది. సో అందుకని నేను ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు రీటెస్ట్ వస్తేనే నేను ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటాను. లేదా కొన్నిసార్లు బ్రేక్అవుట్ అప్పుడు తీసుకుంటాను. దానికి రీజన్స్ ఉంటాయి. డైరెక్ట్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మాక్సిమం కేసెస్ నేను తీసుకుంటాను. రీటెస్ట్ వచ్చిన తర్వాత నేను ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఓకే. సో అదే ఇక్కడ రాశాను. స్టాప్ లాస్ వుడ్ బి హాఫ్ డౌన్ ఆఫ్ ది లోవర్ ట్రెండ్ లైన్. అంటే ఏంటంటే ఈ లోవర్ ట్రెండ్ లైన్ కదా ఇక్కడ ఈ లైన్ లో హాఫ్ అనేది అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏంటి వాళ్ళ 100 పాయింట్స్ ఉంది అనుకోండి కింద మనం ఏంటంటే 50 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఓకే. అది ఓకే. ఇది వచ్చేసరికి అసెండింగ్ ట్రయాంగిల్. ఇప్పుడు అసెండింగ్ ట్రయాంగిల్ మాట్లాడడం కదా సేమ్ అంతే. డిసెండింగ్ ట్రయాంగిల్ లో కూడా సేమ్ అంతే ఉంటుంది. అయితే ఏంటంటే అది అప్ ట్రెండ్ లో ఉంటుంది, ఇది డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. అంతే తేడా. మిగతా మొత్తం మాక్సిమం సేమ్. ఓకే. 100% సేమ్ పని ఉంటుంది. డిసెండింగ్ ట్రయాంగిల్ ఇట్ ఈస్ ఏ బేరిష్ ప్యాటర్న్. అంటే ఏంటంటే సెల్లింగ్ ప్యాటర్న్. ఓకే. హౌ టు ట్రేడ్ అంటే సేమ్ అంతే. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది వచ్చేసరికి మనకేమైంది, ఇది సపోర్ట్ అయింది. ఓకే. సేమ్ ఇందాక మనం మాట్లాడినట్టే అక్కడ వచ్చేసరికి ఇది సెల్లర్స్ ఉంటారు. ఇక్కడ ఏంది సపోర్ట్ దగ్గర ఎవరు ఉంటారు, బయర్స్ ఉంటారు. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ సెల్లింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఏంది దీనివల్ల ఏంది బయింగ్ అనేది వెళ్ళింది. మళ్ళీ ట్రై చేశారు, మళ్ళీ బయింగ్ వెళ్ళింది. ఇలాగా మీకు ఏంటంటే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఎక్కువ సార్లు టచ్ అయినప్పుడు మీకేంది ఎక్కువ సార్లు టచ్ అయితే ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నట్టు. ఇది ఈ ట్రెండ్ లైన్ వచ్చేసరికి ఏంది డిసెండింగ్ అప్పర్ ట్రెండ్ లైన్. ఇది వచ్చేసరికి మీకు ఏంది రెసిస్టెంట్ అయింది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే సెల్లర్స్ అనే వాళ్ళు యాడ్ అవుతా ఉన్నారు. సో దీనివల్ల ఏం జరిగింది, ఒకేసారి మీకు ఏంటంటే బ్రేక్అవుట్ అనేది వచ్చింది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే బైక్ వెళ్ళినప్పుడు అలా ఉండేది, సెల్లింగ్ వచ్చినప్పుడు ఇలా ఉండేది. ఓకే. దీంట్లో మీరు ఎలా ట్రేడ్ చేయాలి, సేమ్ ఇందాక మనం ట్రేడ్ చేసినట్టే మీకు ఏంటంటే ఫస్ట్ షార్ట్ పొజిషన్ అన్ని తీసుకుంటారు. ఓకే. టేక్ ఏ షార్ట్ పొజిషన్ వెన్ ప్రైస్ బ్రేక్స్ బిలో ది బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్. అంటే ఏంటంటే ఈ బేస్ ఇది బ్రేక్ అయిన తర్వాత మనం ఏంటంటే షార్ట్ పొజిషన్ అనేది తీసుకుంటాం. టు గుడ్ వెయిట్ ఫర్ ది ప్రైస్ టు రీటెస్ట్ టు కన్ఫర్మ్ ది స్ట్రెంత్ ఆఫ్ ఎ న్యూ రెసిస్టెంట్ లెవెల్. అంటే ఏంటంటే న్యూ రెసిస్టెంట్ లెవెల్ స్ట్రెంత్ తెలుసుకోవడానికి మనం ఏంటంటే వెయిట్ చేయొచ్చు. ఓకే. స్టాప్ లాస్ వుడ్ బి హాఫ్ అబోవ్ ది అప్పర్ ట్రెండ్ లైన్. అంటే ఈ ట్రెండ్ లైన్ అబోవ్ హాఫ్ లో మీరు ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. టు గుడ్ యూస్ క్యాండిల్ స్టిక్స్ క్లోజ్ అబోవ్ బేస్ యాజ్ ఎ స్టాప్. అంటే ఏంటంటే మీరు క్యాండిల్ స్టిక్స్ ఆల్రెడీ మనం ఇది క్యాండిల్ స్టిక్స్ అనేవి అయిపోయింది. ఆ క్యాండిల్ స్టిక్స్ ని యూజ్ చేసుకున్నా కూడా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. ఆల్రెడీ మీకు ఏంది క్యాండిల్ స్టిక్స్ తో మీరు ఏంది ట్రేడ్ చేసేటప్పుడు మీకు ఏంది స్టాప్ లాస్ ఎలా పెట్టాలి ఏందో మీకు ఆల్రెడీ దాంట్లో చెప్పాను కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు ఏంటంటే స్టాప్ లాసెస్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బుల్లిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్. సేమ్ ఇది వచ్చేసరికి మనం ఏంది చాలా సార్లు చూస్తాం. ఈ బుల్లిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్ వచ్చేసరికి మీరు ఒకవేళ కరెక్ట్గా అబ్జర్వ్ చేయకపోతే ఈ బుల్లిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఏంది ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లోనే మీకు ఈ బుల్లిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది కనిపించింది. అంటే ఏంటంటే సపోజ్ మీకు ఏంది ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది కదా. ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మీకేంది ఆ మధ్యలో అంటే ఆ కన్సాలిడేషన్ జరిగేటప్పుడు మీకు ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా అంటే మనకి కింద నుంచి బయింగ్ వచ్చి
ఓకే, కింద నుంచి బయింగ్ వచ్చి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఏంది బుల్లిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్ అయితే ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిద్దో ఓకే, సో ఇది ఏమైందంటే బుల్లిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్. ఇది వచ్చేసరికి మనకి ఏంది అప్ ట్రెండ్ కింద వచ్చేసరికి ఓకే. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ దట్ అకర్స్ అండ్ అప్ ట్రెండ్. అంటే ఏంటంటే అప్ ట్రెండ్ కి మనం ఏంటంటే ఇది కన్సిడర్ చేసుకుంటాం. దిస్ ప్యాటర్న్ షోస్ దట్ ఏ tug war between buyers and sellers okay, and eventually the buyers managed to win the price break. అంటే ఏంటంటే ఇక్కడ ఏంది బయర్స్ కి సెల్లర్స్ మధ్య ఫైటింగ్ అనేది జరుగుతుంది ఓకే. సో ఇక్కడ ఏంది ఎవరు గెలుస్తారు, ఎవరి దగ్గర ఎక్కువ పవర్ ఉండితో వాళ్ళే గెలుస్తారు. సో ఇక్కడ ఏంది బయర్స్ దగ్గర స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేశారు, సెకండ్ టైం ఇలాగా మీకు ఏంటంటే ఇలా జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే మీకేంది ఇంకా ఈ సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతారు, సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవ్వగానే మీకేంటంటే బయర్స్ అనే వాళ్ళు అగ్రెషన్ గా ట్రేడ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల మీకేంది ఇక్కడ మూమెంట్ అనేది బయింగ్ అనేది వెళ్ళింది ఓకే. సో దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి, మీకు ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మీరు ఏంటంటే ట్రేడ్ అనేది డైరెక్ట్ గా తీసుకోవచ్చు, లేకపోతే నేను వచ్చేసరికి ఎప్పుడు నేను ట్రేడ్ చేసిన రీటెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా బ్రేక్ అయినప్పుడు రీటెస్ట్ వచ్చినప్పుడు నేను ఏంటంటే మళ్ళీ ఇక్కడ బయింగ్ క్యాండిల్ వస్తే దాన్ని బట్టి నేను ఏంటంటే ట్రేడ్ తీసుకుంటాను ఓకే. ఎందుకంటే నాకు స్టాప్ లాస్ అనేది చిన్నగా అయింది, ఇప్పుడు బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, నేను స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలో నాకు ఇది ఒక ఐడియా అనేది రాదు. నేను ఎప్పుడు ట్రేడ్ చేసినా నా స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉండేది, ఎందుకంటే రీటెస్ట్ కావచ్చు లేకపోతే క్యాండిల్స్ బట్టి నేను ఏంటంటే ట్రేడ్ చేస్తాను కాబట్టి నాకు స్టాప్ లాస్ అనేది చిన్నగా ఉండేది ఓకే. సో అలాగా సేమ్ ఇప్పుడు మీరు ఎలా ట్రేడ్ చేయాలి, ఇక్కడ టేక్ ఏ లాంగ్ పొజిషన్ వెన్ ప్రైస్ బ్రేక్స్ అవుట్ ఆర్ రెసిస్టెంట్ ఓకే. You can wait for the retest. Stop loss would be a candle low or below the resistance level. ఈ resistance level కింద కావచ్చు లేకపోతే ఈ క్యాండిల్ లో కింద మీరు ఎందుకు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. సేమ్ అంతే, బేరిష్ రెక్టాంగిల్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం బుల్లిష్ రెక్టాంగిల్ మాట్లాడినట్టే మనకి సెల్లింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉంది మనకి ఇది బ్రేక్ అయింది అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఇది అగ్రెషన్ గా ఉన్నారు అంటున్నాం బయర్స్ తో పోల్చుకుంటే ఓకే. ఇట్ ఈస్ ఎ బేరిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ దట్ అకర్స్ ఇన్ ఏ డౌన్ ట్రెండ్. అంటే డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది ఓకే. దిస్ ప్యాటర్న్ షోస్ టగ్ వార్ బిట్వీన్ ది సెల్లర్స్ అండ్ బయర్స్. అంటే ఏంటంటే సెల్లర్స్ కి బయర్ మధ్య ఇది ఇక్కడ వార్ అనేది జరుగుతుంది అనుకోండి. సో ఈవెన్చువల్లీ ది సెల్లర్స్ మేనేజ్ టు విన్ ఓకే. అంటే ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ గెలిచారు అనమాట. అంటే ఏంటంటే సెల్లర్స్ గెలిస్తే అప్పుడు మార్కెట్ అనేది కిందకి వెళ్ళింది, ఒకవేళ బయర్స్ గెలిస్తే మార్కెట్ అనేది బయింగ్ వెళ్ళింది ఓకే. ఓకే, ప్రైస్ గివ్ బ్రేక్అవుట్ ఆన్ ది డౌన్ సైడ్. హౌ టు టేక్ ట్రేడ్ సేమ్ అంతే. ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి, టేక్ ఏ షార్ట్ పొజిషన్ ఇన్ ప్రైస్ బ్రేక్స్ ఆర్ వెయిట్ ఫర్ ది రీటెస్ట్ ఫర్ ది స్ట్రాంగ్ సెల్లర్ డామినేషన్. స్టాప్ లాస్ వుడ్ బి ఏ సపోర్ట్ హై ఫర్ ది ప్రీవియస్ క్యాండిల్ హై. అంటే ఏంటంటే దీని హై కావచ్చు లేకపోతే ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ క్యాండిల్ ఫామ్ అయితే దాని హైలో మీరు ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఓకే. ఇది వచ్చేసరికి బేరిష్ ప్యాటర్న్ ఓకే, బేరిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఇది బుల్లిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్ అయిపోయింది, బేరిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్ అయిపోయింది. అంటే కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసరికి న్యూట్రల్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడదాం. న్యూట్రల్ ప్యాటర్న్స్ వచ్చేసరికి మనకి ఏదో బయింగ్కి వెళ్ళొచ్చు లేకపోతే సెల్లింగ్కి వెళ్ళొచ్చు. అంటే ఏంటంటే మార్కెట్ అనేది ఇలా ఒక ఏదో బయింగ్ ఏదో సెల్లింగ్ ఎటైనా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని ఏంటంటే న్యూట్రల్ చార్ట్ ప్యాటర్న్స్ అన్నారు. వీటిల్లో వచ్చేసరికి మనకి రైజింగ్ ఛానల్ ఉండేది, ఫాలింగ్ ఛానల్ ఉండేది, రైజింగ్ వెడ్జ్, ఫాలింగ్ వెడ్జ్, సిమెట్రికల్ ట్రయాంగిల్. మనం వచ్చేసరికి రైజింగ్ ఛానల్, ఫాలింగ్ ఛానల్, సిమెట్రికల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడదాం. రైజింగ్ వెడ్జ్ ఏది, ఫాలింగ్ వెడ్జ్ ఏది, సేమ్ మనకి ఈ బుల్లిష్ రెక్టాంగిల్, బేరిష్ రెక్టాంగిల్ లాగా ఉండేది. అయితే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చినప్పుడు ఇది రివర్సల్ ప్యాటర్న్ అయిపోతుంది, ఇలా ఉంటే కంటిన్యూషన్ ప్యాటర్న్ అయిపోతుంది అలాగా ఓకే. ఈ న్యూట్రల్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం ఓకే. ఫస్ట్ వచ్చేసరికి మనం రైజింగ్ ఛానల్. రైజింగ్ ఛానల్ అంటే మనకి వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఒక స్లోప్ లో ఓకే. ఫస్ట్ ఇది ఏంటంటే చూడండి, రైజింగ్ ఛానల్ ప్యాటర్న్ కంపేర్స్ ఆఫ్ two upward slopes parallel trend lines which act as support and resistance. Pattern occurs in uptrend. It acts as continuation pattern if the price breaks upside. Okay, if price breaks upside అంటే ఏంటంటే ప్రైస్ అనేది అప్ సైడ్ బ్రేక్ అయితే
ఇది కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్ అయితే. అండ్ యాక్ట్ యాజ్ రివర్సల్ ప్యాటర్న్ ఇఫ్ ప్రైస్ బ్రేక్స్ డౌన్ సైడ్. ఓకే, this pattern shows tug war between buyers and sellers. Eventually one of them wins. The pattern depends on the breakout. If the price breaks their significant rise volume, when price breaks support and resistance. ఓకే, ఈ రైజింగ్ ఛానల్ అంటే ఏం లేదు, మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ రైజింగ్ ఛానల్ అంటే మీకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఓకే లో ఇది ఏంటంటే ట్రావెల్ అవుతూ ఉండేది. అంటే ఏంటంటే ఇది మనకేంటి అప్ ట్రెండ్లోనే మీకు ఏంటంటే ఇలాగా ఒక స్లోప్ అంటే ఒక 30 degrees కావచ్చు, ఎలాగా అంటే ఆ స్లోప్లో మీకు ఏంటంటే ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు ఓకే ఇలాగా మీకు ఏంటంటే వెళ్తూ ఉన్నప్పుడు ఇది వచ్చేసరికి మీకు ఏమైంది సపోర్ట్ అవుతుంది, ఇది వచ్చేసరికి రెసిస్టెంట్ అవుతుంది. మీకు ఎప్పుడైతే ఎటు బ్రేక్ అవుతుందో దాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హై బ్రేక్ అయింది అనుకో, ఇది వచ్చేసరికి కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్ అయిపోతుంది. ఎందుకంటే ఏంది ఇది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి. ఒకవేళ ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడే డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ఇది వచ్చేసరికి రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అవుతుంది. ఎందుకంటే అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి కన్వర్ట్ అయిపోయింది కాబట్టి. ఓకే, ఇదే మీకు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఒకటి ట్రేడ్ చేస్తా ఉన్నాను రిలయన్స్లో. సో అది కూడా మీకు ఏంటంటే ఈ రైజింగ్ ఛానల్ ప్యాటర్న్ కింద వచ్చింది. ఓకే, సో అది కూడా మీకు ఏంటంటే చూపిస్తాను నేను ఎలా ట్రేడ్స్ ఏది చేయాలి, ఏది అది కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్ అవుతా లేకపోతే రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అవుతా. ఓకే, సో అది మీకు వచ్చేసరికి దీనిలో ట్రేడ్ ఎలా తీసుకోవాలి, సేమ్ అంతే. ఎప్పుడైతే ప్రైస్ అనేది బ్రేక్ అవుతుందో సపోజ్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి, రీటెస్ట్ రాగానే బయింగ్కి తీసుకోండి. సేమ్ అంతే, ఒక సెల్లింగ్ వస్తే రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి, రివర్స్. ఓకే, ఇది వచ్చేసరికి రైజింగ్ ఛానల్. ఓకే, ఎవరి దగ్గర అంటే ఏంటంటే ఇప్పుడు బయర్స్ కావచ్చు లేకపోతే సెల్లర్స్ కావచ్చు, ఇప్పుడు ఎవరి దగ్గర పవర్ ఎక్కువ ఉందో అటు సైడ్ అనేది మూవ్ అయిపోయింది. సేమ్ ఫాలింగ్ ఛానల్ వచ్చేసరికి మనకి డౌన్ సైడ్ అనేది వెళ్తూ ఉండేది. ఇప్పుడు మనం రైజింగ్ ఛానల్ మాట్లాడాం కదా, సేమ్ అంతే ఇలా డౌన్ సైడ్ అనేది వెళ్తూ ఉండేది. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి సేమ్ ఇందాక మనం మాట్లాడినట్టే. ఇప్పుడు సపోజ్ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్ అయిపోయింది. ఒకవేళ ఇటు నుంచి రివర్స్ ఇలా అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ఇది వచ్చేసరికి మనకి ఏంటి ఇది రివర్సల్ ప్యాటర్న్ అయితే. అంటే ఏంటంటే మనకి డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఫాలింగ్ ఛానల్ ప్యాటర్న్ కంపేర్స్ ఆఫ్ టూ డౌన్వర్డ్ స్లోపింగ్. అంటే ఏంటంటే డౌన్వర్డ్ స్లోపింగ్ అంటే సెల్లింగ్ సైడ్ అనేది ఉంది, అంటే సెల్లింగ్ వెళ్తుంది. ప్యారలల్ ట్రెండ్ లైన్స్ విచ్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అంటే ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతున్నాయి ఇది ప్యారలల్ ట్రెండ్ లైన్స్. ఓకే, ఇట్ యాక్ట్ యాజ్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఇఫ్ ప్రైస్ బ్రేక్స్ డౌన్ సైడ్. అంటే డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇది ఏంది కంటిన్యూషన్ ప్యాటర్న్ అయింది. ఒకవేళ ఏంది అప్ సైడ్ బ్రేక్ అయితే మీకు ఏంది ఇది రివర్సల్ ప్యాటర్న్ అయిపోయింది. దిస్ ప్యాటర్న్ షోస్ ది టగ్ వార్ బిట్వీన్ ది బయర్స్ అండ్ సెల్లర్స్. ఈవెన్చువల్లీ వన్ ఆఫ్ దెమ్ విన్స్ ది బ్యాటిల్ డిపెండ్ ఆన్ ది బ్రేక్అవుట్. అంటే ఏంటంటే ఒకవేళ ఇప్పుడు సెల్లింగ్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, మీకు ఏంది అక్కడ ఏంటంటే సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారని. ఒకవేళ బయింగ్ సైడ్ బ్రేక్ అయితే బయర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్నమాట. ఓకే, అది వచ్చేసరికి మీకు ఏంది ఫాలింగ్ ఛానల్ ప్యాటర్న్. ఓకే, అది అర్థం అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏంది సిమెట్రికల్ ట్రయాంగిల్. ఇది ఏంటంటే మీకు ఏంది ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది నేను ఎక్కువ వాడుతూ ఉంటాను, ఎందుకంటే నాకు ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే మీకు ఒక టూ ట్రెండ్ లైన్స్. ఓకే, అదే ఏంది ఏదో డౌన్ సైడ్ రావచ్చు లేకపోతే అప్ సైడ్ అనేది రావచ్చు. ఇలా టూ ట్రెండ్ లైన్స్ మధ్యలో ట్రేడ్ చేసేటప్పుడు మ్యాక్సిమం కేసెస్లో ఈ బ్రేక్ అయితే ఇది 80 to 90% అనేది సక్సెస్ అనేది అయితే. ఓకే, సో అందుకని ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది నేను ఎక్కువగా ఇది మనకి చార్ట్ ప్యాటర్న్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఒకవేళ వస్తే మాత్రం నేను మ్యాక్సిమం ట్రేడ్ అనేది చేస్తాను. ఓకే, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఈజ్ ఎ ఫార్మ్ బై టూ consecutive trend lines. Okay, that's symmetrical in a relation. Okay, in a relation to horizontal lines. Okay, the pattern is characterization by following the trend lines and rising trend line. If the pattern breaks towards upside during an uptrend, then it is known as bullish continuation symmetrical triangle. Similarly, if the pattern breaks towards downside during downtrend, then it is called bearish continuation symmetrical triangle pattern. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీకు ఏంటంటే ఇది సెల్లింగ్ జరుగుతా. ఓకే, ఒకవేళ సెల్లింగ్ జరుగుతా ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఒకవేళ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ఇది వచ్చేసరికి కంటిన్యూషన్ బేరిష్ సిమెట్రికల్ ట్రయాంగిల్ అయితే. సేమ్ అంతే, ఒకవేళ అప్ సైడ్ వెళ్తాం, అప్ సైడే బ్రేక్ అయింది అనుకోండి, కంటిన్యూషన్ సిమెట్రికల్ ట్రయాంగిల్.
ఓకే, కంటిన్యూషన్ బుల్లిష్ సిమెట్రికల్ ట్రయాంగిల్ అయితే. ఓకే, అది ఇది మీకు ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటి అంటే రెండు ట్రెండ్ లైన్స్ అనేవి ఒక ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అవుతాయి. ఓకే, ఒక ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అయ్యి మనకేంటంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంది ఏదో బయింగ్కి వెళ్ళొచ్చు లేకపోతే సెల్లింగ్కి వెళ్ళొచ్చు. మనకేంటంటే ఇక్కడ టూ ట్రెండ్ లైన్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ మనకేంది ఇది నాకు ఎందుకు నచ్చింది అంటే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఏంది అక్కడ ఎక్కువ వాల్యూమ్స్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువ వాల్యూమ్స్ అనేవి ఫేక్ వాల్యూమ్స్ కావచ్చు అలాంటివి బిల్డ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్స్ దగ్గర ఫేక్ వాల్యూమ్స్ అనేవి బిల్డ్ అవ్వవు. ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ వాల్యూమ్స్ ఉంటాయి. సో దానివల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఏంది విన్ అయ్యే ఛాన్స్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. సో ఇలా మీకు ఏంటంటే వచ్చినప్పుడు ఇలా బ్రేక్ అయింది అనుకోండి, నేను వెయిట్ చేస్తాను రీటెస్ట్ రాగానే మాక్సిమం బేసిస్ కూడా ఇది 80 to 90% అనేది మనకి విన్నింగ్ రేషన్ అనేది ఇచ్చింది. ఓకే, సేమ్ అంతే డౌన్ సైడ్ వెళ్ళినా మనకి 80 to 90% మినిమం మనకి ఇచ్చింది ప్రాఫిట్ అనేది. ఓకే, ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్. దీనిలో ట్రేడ్ ఎలా చేయాలంటే సేమ్ అంతే మనం ఇందాక మనం అనుకుంటే ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. రీటెస్ట్ వచ్చిన తర్వాత ఆ ప్లేస్లో మీరు ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకోండి. ఓకే, సో మీరు ఏంటంటే తక్కువ క్యాపిటల్ యూజ్ చేయండి. మీకు ఇప్పటివరకు చెప్పిన మొత్తం ఓకే, మీకు ట్రేడింగ్లో కావచ్చు లేకపోతే చాట్ ప్యాటర్న్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మీరు ఏంటంటే రియల్ లైఫ్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఏంటంటే మీకు అది ఆ చాట్ ప్యాటర్న్ వల్ల మీకు మనీ వస్తున్నాయా లేవా, ఓకే అది మీకు అర్థమవుతుందా లేదా, ఇలా మీకు ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా క్లియర్గా అనేది అర్థమైంది. ఓకే, సో అందుకే ఒక 5,000 కావచ్చు లేకపోతే 10,000 కావచ్చు పెట్టి మీరు స్టాక్స్లో చేయండి లేకపోతే ఆప్షన్స్లో చేయండి, మీ ఇష్టం. మ్యాక్సిమం స్టాక్స్లో చేయండి. ఓకే, ఇప్పుడు నేను క్యాండిల్ స్టిక్స్ చెప్పాను. ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ హ్యామర్ ప్యాటర్న్ చెప్పాను. ఓకే, అది ఏదో ఒక స్టాక్లో హ్యామర్ ప్యాటర్న్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దాని దగ్గర మీరు ట్రేడ్ తీసుకోండి. మహా అయితే మీకు స్టాక్స్లో ఎంత లాస్ వచ్చింది, మీరేంది మామూలుగా ట్రేడ్ చేస్తే మహా తిప్పి కూడా 1% కూడా లాస్ రాదు. ఓకే, ఎందుకంటే స్టాక్స్లో చేస్తున్నారు. ఒకవేళ ఆప్షన్స్లో చేస్తే మీకు ఎక్కువ రిస్క్ అనేది వచ్చింది. ఓకే, మీ క్యాపిటల్ మొత్తం పోవచ్చు. సో అందుకని మీకు ఏంటంటే స్టాక్స్లో చేశారనుకోండి మహా అయితే ఓ 10 రూపాయలు 20 రూపాయలు పోతాయి. మీకు ఏంటంటే ఒక 5,000 10,000 పెట్టి మీరు ఇప్పుడు చెప్పిన మొత్తం ఏంటంటే నేర్చుకుంటా ఉండండి. ఓకే, మీకు ఏంటంటే ఇవన్నీ వీడియోస్ అనేవి మీకు వస్తాయి నెక్స్ట్. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి మళ్ళీ నాకు బయింగ్ అనేది స్టార్ట్ అయింది. నేను వెయిట్ చేస్తాను. ఓకే, పిఎఫ్సి గురించి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. పిఎఫ్సి గురించి దాకా ఓకే, నేను పిఎఫ్సి ఆల్రెడీ నాది హోల్డింగ్లో ఉంది పొజిషన్ పిఎఫ్సి హోల్డింగ్. ఓకే, అది నేను ఏంటంటే టెస్ట్ కేసు కోసం నేనే ఇది తీసుకున్నాను పిఎఫ్సి కూడా. ఓకే, అది తక్కువ క్వాంటిటీ. ఓకే, అది క్వాంటిటీ తక్కువ పెట్టే నేను తీసుకున్నాను. అది మంచి ప్రాఫిట్లో రన్నింగ్లో ఉంది. ఓకే, ఇంకోటి వచ్చేసరికి ఇది కూడా సుందరం ఫైనాన్స్ కూడా నేను ట్రై చేస్తున్నాను. 1 or 2 డేస్లో ఈ ట్రేడ్స్ అనేది తీసుకున్నాను సుందరం ఫైనాన్స్లో కూడా. ఆల్రెడీ అది 4 డేస్ నుంచి ఆ రేడాల్లో ఉంది సుందరం ఫైనాన్స్. 1 or 2 డేస్లో ఇది ఏంటంటే నేను సుందరం ఫైనాన్స్ కూడా ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఓకే, సో ఓకే ఇక్కడ వరకు వీడియో చూసారు. సో ఇక్కడ వరకు వీడియో చూసండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.